అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు, తీవ్ర కోపంలో నాయకులు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలో భాగస్వామి అయ్యారు. ఇప్పటికే 100 రోజుల పాలన పూర్తయింది. డిప్యూటీ సీఎం హోదాలో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచిస్తారని, ఆయన అనుకున్న పని చేస్తారని, ఆ వైపుగానే అడుగులు వేస్తారని జనసేన నేతలు కార్యకర్తలు పేరు ఉన్నది. అయితే ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్ని టీడీపీ కూటమిలో ఉన్నారు కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ బ్రాండ్ అనేది కనిపించడం లేదట. అందుకు కారణం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళాలని ఉన్న ఆయనని వెనక్కి లాగిస్తున్నారని చర్చ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడుస్తున్నారనే వాదన అయితే వినిపిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖ ఒక పవర్ఫుల్ శాఖ. హోం శాఖని కాదని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖని తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల గ్రామ సభలలో కూడా ఆయన కావాలని ఈ శాఖను తీసుకున్నారని, క్షేత్రస్థాయిలో సర్పంచులతో నేరుగా కనెక్టివిటీ ఉండేలా ఈ శాఖ తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలోనే అనుసంధానం అవడం వల్ల ఈ శాఖను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నేరుగా సర్పంచులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లులు అయ్యేలా చూసుకునేలా పవన్ కళ్యాణ్ చేస్తున్నప్పటికీ చాలామంది ఆయనని వెనకగా లాగిస్తున్నారట. పంచాయతీరాజ్ బిల్లులు కూడా ఏపీ ప్రభుత్వం ఉపయోగించకూడదని విధంగా తెలిపారు. అయితే సర్పంచులకు బిల్స్ క్లియర్ చేస్తే ఖచ్చితంగా జనసేన పార్టీకి బలం పెరగడమే కాకుండా పలుకుబడి వస్తుందని కూటమిలోని కొంతమంది టీడీపీ పెద్దలు జనసేన రూరల్లో పేరు సంపాదించడం ఇష్టం లేదని, గ్రామాలలో పట్టు వస్తే ఇబ్బందికరంగా మారుతుందని భావించి ఇలా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలోని చిన్న పార్టీగా ఇది సాగాలని ఆలోచనలతో పవన్ కళ్యాణ్ను అనుకున్నటువంటి వాటిని చేయకూడదనే విధంగా పలు రకాల పనులు చేస్తున్నట్టు కూటమి పెద్దలు. పంచాయతీరాజ్ శాఖ కింద 13,000కు పైగా గ్రామ పంచాయతీలో ఒకే రోజు సభలు నిర్వహించి సర్పంచులకు అధ్యక్ష హోదా ఇవ్వడం వంటివి చేశారు పవన్. దీనివల్ల గ్రామ స్థాయిలో పవన్ కళ్యాణ్కు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పేరు పెరగడం వెనుక కూటమిలో అసంతృప్తి కొనసాగుతుందనే విధంగా వార్తలు వినిపిస్తోంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గడపల లాల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.